హాయ్ అండి. నమస్తే. అపశృతులు 5వ భాగం. బస్సు దిగి కొంత దూరం నడిచి ఓ లాడ్జి దగ్గర నిల్చుని గది తీసుకోబోతున్న శ్రీనివాసరావు వైపు భయంగా చూస్తూ బాబాయ్ గారు అంది రాధ. నాన్నగారు అని పిలువమ్మా ఏ అన్నాడతను ఆర్ద్రమైన కంఠంతో. తానేదో అతన్ని పొరపాటుగా ఊహించి భయం వ్యక్తం చేసినందుకు సిగ్గుపడుతూ గదెందుకు? మళ్ళీ వెంటనే వెళ్ళిపోయేదానికి అంది. కొంచెం సేపు తలదాచుకోవడానికి. నాతో పాటు రెడ్లంట నేను తిప్పమన్నావా? అతను ఉన్నాడో లేదో కనుక్కునొస్తాను. అంతదాకా ఇక్కడుంటావు అంటూనే ఆ లాడ్జి సర్వెంట్ వెనక నడిచాడు శ్రీనివాసరావు. అతన్ని అనుసరించింది రాధ. ఆమెను ఆ గదిలో జాగ్రత్తగా ఉండమని బయటకు వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. కొన్ని క్షణాల తరువాత రాధకి కాఫీ టిఫిను తెచ్చిచ్చాడు లాడ్జి సర్వెంటు. అతను పంపించారంటూ. గతం వర్తమానం తన వారన్న వారెవ్వరూ లేకుండా గడిచిపోతున్న తన అభాగ్య జీవితానికి చింతిస్తూ కూర్చుంది రాధ. అరగంట తరువాత తిరిగి వచ్చిన శ్రీనివాసరావు అలసటగా కుర్చీలో చతికిలబడుతూ ఆయన లేరు, హైదరాబాద్ వెళ్లారట అన్నాడు. అయితే వెళ్ళిపోదామా అంది రాధ మంచం మించి లేచి నిల్చుంటూ. వెళ్ళిపోదాం, గంటన్నర టైం ఉంది మన ఊరు వెళ్లే బస్సుకి అని వాచి చూసి మీ అమ్మ అదే రమ చివరి క్షణాల్లో శ్రీధర్కి ఏమిటి చెప్పింది? అక్కడేమో చెప్పేయబోయి మళ్ళీ కథ తమాషాగా మళ్లించేశావు అన్నాడు శ్రీనివాసరావు విషాదంగా నవ్వుతూ. అతను తన తల్లిని రమ అని సంబోధించడంతో కొంచెం తెల్లబోయి అమ్మ పూర్తి పేరు రమాదేవి అని మర్చిపోయి ఉంటారు. ఒక్కసారిగా తను చెప్పింది అని సరిపెట్టుకుని మీ వాళ్ళంతా చాలా మంచివాళ్ళు. వాళ్ళ దగ్గర నా తల్లిదండ్రులు ఫలానావారు అని చెబితే వచ్చే ప్రమాదం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అంది రాధ సంకోచంగా అతని వైపు చూస్తూ. చంపేశావు, ఇంకేమన్నా ఉందా? మా నాన్న గొప్ప ఛాదస్తుడు తెలుసా, నానా గొడవ పెట్టేస్తారు అంటూ నవ్వి చెప్పు, మీ అమ్మ శ్రీధర్కి ఏమని చెప్పింది, నిన్ను ఎలా అప్పగించింది? అతను తల్లిని ఏకవచన ప్రయోగం చేస్తుంటే కొంచెం ఆశ్చర్యపోయి కొందరికి అలా అలవాటు అనుకుంటూ సరే చెప్తాను, నా కథ ఆసక్తిగా వినేవారు మీరే కనిపిస్తున్నారు అంటూ తలవాల్చింది రాధ. క్షణంలో ఆమె వదనం విషాదంగా మారిపోయింది. నాకేం తెలుసు, నేనప్పటికీ పసిదాన్నిగా. శ్రీధర్ మామయ్య అమ్మ గురించి, ఆమె జీవితం, ఆమె ప్రాణం పోయేటప్పుడు ఉచ్చరించిన మాటలు ఒక కథలా మలిచి రాశాడు ఉన్నది ఉన్నట్టు. నేను పార్వతీకక్కి గారింటికి వెళ్ళేటప్పుడు దుర్గత్తయ్య ఆ పుస్తకం నాకే ఇచ్చింది అమ్మ సామాన్లతో పాటు. డబ్బేమి మీ అమ్మ తాలూకు కదలేదా అప్రయత్నంగా ప్రశ్నించాడు శ్రీనివాసరావు. 3-4 వేలుండేది కాబోలు బ్యాంకులో. శ్రీనివాస అయ్యర్ పోయిన తర్వాత అది మోసమే. డబ్బు అర్జెంటుగా అవసరమని ఏవేవో కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు విశ్వనాథన్. మా అమ్మ తలపగిలి చాలా రక్తం పోయి నీరసంగా నిస్త్రాణగా ఉందట స్పృహొచ్చాక కూడా అని 2 క్షణాలు మౌనంగా ఉండిపోయి అమ్మ అంతిమ క్షణాలు ఇలా రాసుకున్నాడు శ్రీధర్ మావయ్య అని బరువుగా ఊపిరి వదిలి చెప్తుంది రాధ. రమ ప్రియమైన దైవమిచ్చిన సోదరి, జీవితంలో ఎదురు దెబ్బలకు తలవంచక ధైర్యంగా ఏటికి ఎదురీదిన రమ తలపగిలి మృత్యువు ఒడిలో ఒరిగిపోతుంది. తడబడే కాళ్లతో వార్డులో అడుగుపెట్టాను. వెలుగులు నిండే ఆ కళ్లతో నా వైపు చూసింది. గబగబా ఆమె మంచం దగ్గరకు వెళ్ళాను. శ్రీధర్, ఆయనకి, మీ బావగారికి, శ్రీనివాసరావు గారికి వైరు చేయవు రమ్మని చెప్పాను. డాక్టర్ మరిచాడట ఆయన అడ్రస్సు. నాకు ఆయన్ని చూడాలనుంది శ్రీధర్. ఇవాళే కాదు, చాలా రోజులై ఆ కోరిక నా గుండెల్లో ప్రజ్వరిల్లుతుంది. కానీ జీవితంలో ఎప్పుడో ఒకరోజు ఆయన ఒడిలో తలపెట్టి బోరున ఏడవాలనుకున్నాను. ఆయన పెళ్లి చేసుకుంటే నాకే, ఆయన్ని విసిగించాను. ఆయనకి కొన్ని కోరికలున్నాయి, తీర్చుకోవడానికి పెళ్లి చేసుకున్నారు. మాట్లాడలేను, ఆయాసం వస్తుంది. ఆయన హృదయంపై తల ఉంచి హాయిగా నిద్రపోవాలి అని ఉంది. పోయే ముందు సిగ్గేమిటి, ఎంతగా పోట్లాడుకున్నా ఆయన పక్కన చేరి హాయిగా నిద్రపోయేదాన్ని అని చెప్పి టక్కున నాలిక కరుచుకుని తల వంచేసింది రాధ. కళాహీనమై చెమ్మగిల్లిన కళ్ళతో ఉన్న శ్రీనివాసరావు వదనం ఆమె చూడలేదు. క్షణం నిశ్శబ్దం తర్వాత నాతో చెప్పడానికి సిగ్గుపడకమ్మా, తండ్రిలాంటి వాణ్ణి, ఇంకేమిటి రాశాడు గుర్తున్నదంతా చెప్పు. ఒక్కసారి నువ్వు వెళ్ళన్నా సరే మీ బావగారిని తీసుకురా. అతన్ని 5 ఏళ్లై వదిలేసి ఇప్పుడు ఏడుస్తున్నాను అని నవ్వకు శ్రీధర్. ఆయన్ని మరిచి క్షణం బ్రతకలేదేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఆమె ఆయాసపడుతూ ఏడుస్తుంది. నేను అడ్రస్ చెప్పమని అడుగుతున్నాను. ఆమె ఏమో చెప్పబోయి రాధా అంది నా చెయ్యి గట్టిగా పట్టుకుంటూ. సిస్టర్ గాలిదుమారంలా వచ్చింది. ఆమెను మాట్లాడించినందుకు నన్ను కసురుతూ నా చెయ్యి పట్టుకున్న రమ చెయ్యి చల్లగా అయి వాలిపోయింది. నేను దుర్గా చాలాసేపు ఏడ్చాం అని రాశాడు.
ఆమె జీవితం గురించి ఏం రాశాడు అని ప్రశ్నించాడు శ్రీనివాసరావు కళ్ళు మొహం తుడుచుకుంటూ. అప్పుడప్పుడు చదివేదాన్ని కానీ సరిగ్గా గుర్తులేదండి. 10-15 పేజీలు నా తల్లిదండ్రుల పేర్లు, నా జీవిత చరిత్ర మీకే చెప్పాను. పార్వతీకకి ఎవరికీ చెప్పకూడదని శాసించింది. చివరికి నా ప్రాణమిత్రుడు రామకృష్ణకు కూడా. శ్రీనివాసయ్యర్ పెంపుడు కూతుర్ననే చెప్పాను. అందరికీ అలాగే తెలుసు. రామకృష్ణ అంటే? మేనల్లుడు ఆ ఊళ్ళోనే చదవడం వల్ల అనుమానంగా ప్రశ్నించాడు శ్రీనివాసరావు. వాసురావు క్లాస్మేటు. అతని గురించి నీకేమైనా తెలుసా? తల్లి తండ్రి గట్రా? మా వాసురావుకి తెలుసు. మరి వెళ్ళిపోదాం. కాఫీ టిఫిను బాయ్ తెచ్చాడు కదూ అంటూ లేచి నిల్చున్నాడు శ్రీనివాసరావు. కాలగమనంలో మనుషుల స్వభావాలు మారుతూ ఉంటాయి కాబోలు. క్రమంగా రమపై కరుడుగట్టిన స్థానంలో కరుణ ఆక్రమించుకుంది. రమ తాలూకా స్మృతుల బరువుతో బస్టాండుకు నడిచాడు శ్రీనివాసరావు. మౌనంగా తనకి ఉద్యోగం దొరకలేదన్న దిగులుతో అతన్ని అనుసరించింది రాధ. ఎలక్షన్లలో నిలబడనన్నావట, ఏమిట్రా అబ్బాయి? రంగనాథం ప్రశ్నించాడు శ్రీనివాసరావుని. ఇంకే సంతోషము భరించే గుండెదిటో లేదు నాన్న. ఇప్పుడు మనకున్నది చాలు. రాధని ఓ ఇంటిదాన్ని చేస్తే జవాబు. పిచ్చి ముదిరినట్టుంది. కులం సాంప్రదాయం అన్నీ ఉన్న పిల్లలకే పెళ్ళిళ్ళు అవడం లేదు. దీనికేం చేస్తావు పెళ్ళి? రాధ మన ఇంటికి ఎప్పుడొచ్చిందో అప్పుడే నా కూతురనే చెప్తాను. ఇష్టమైతే వాడే చేసుకుంటాడు. బావుందిరో అబ్బాయి వరస. ఇది వరకల్లా బాగులేదు గాని ఇప్పుడు బాగుంది. ఏమిట్రా మొండి జవాబులు? ఏదో పిల్లల కోసం పరితపిస్తున్నావని పువ్వులు చీరలు ఆఖరికి మొన్న గొలుసు తెచ్చి ఆ పిల్లకిచ్చి మురిసినా సహించాము. కానీ పెళ్లి గిళ్ళి అనకు. నేలపోయేది నెత్తికి రాసుకున్నావు గనక ఏదో దారి చూపించి వదిలేయి అంటూ తీవ్రంగా మందలించాడు రంగనాథం. నిర్లక్ష్యంగా అలాగే అంటూ నవ్వేశాడు శ్రీనివాసరావు. రాధపై ఎనలేని వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు శ్రీనివాసరావు. అతని దగ్గర అందరి దగ్గర చనువుగా తిరుగుతుంది రాధ. అప్పుడప్పుడు తల్లిని తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టుకునే శాంత వైపు వింతగా చూసిన రాధ, బాబాయ్ గారు, పిన్ని ఎన్నేళ్ల క్రితమో పోయిన వాళ్ళమ్మ కోసం ఇంకా ఎందుకు ఏడుస్తుంది? ప్రశ్నించింది. ఆమెకు వాళ్ళమ్మ బాగా తెలుసు. అందుకని గుర్తొస్తే దుఃఖం వస్తుంది. నువ్వు అమ్మ కోసం ఎప్పుడన్నా ఏమన్నా తలుచుకుని ఏడవాలంటే ఏమున్నాయి? శ్రీధర్ మామయ్య పార్వతీకకి గుర్తొస్తే ఏడుస్తావు. అమ్మ గుర్తొస్తే దుఃఖం రాదు గాని నాన్న గుర్తొస్తే అతన్ని తిట్టిపోస్తావు, అవునా? అన్నాడు నవ్వుతూ. నవ్వి, నాకు మా అమ్మా నాన్న ఫోటో తెచ్చిస్తానన్నారు. తాతగారు అన్నట్టు నేను మిమ్మల్ని అబద్ధాలాడతారని అంటాను అంది గాఢంగా. తాత దగ్గరైతే అబద్ధం ఆడాలి కానీ నీ దగ్గర ఎందుకు? బాగా గుర్తు చేసావు. ఫోటో తెచ్చాను మొన్న వెళ్ళొచ్చినప్పుడు. రా ఇస్తాను అంటూ తన పెట్టి తెరిచి అడుగున భద్రపరిచిన చిన్న కార్డు సైజు ఫోటో రాధకిస్తూ, ఇదేనా? విశ్వనాథన్ ఏదన్నా మరొకటి ఇచ్చాడా? ఫోటోలో వాళ్ళు మీ అమ్మ నాన్నేనా? చూడు అన్నాడు శ్రీనివాసరావు. సంతోషంగా నవ్వుతూ ఫోటో చేతిలోకి తీసుకుని, అబ్బా ఇదే బాబాయ్ గారు అంటూ ఆ ఫోటో హృదయానికి హత్తుకుంటూ, నా తల్లిదండ్రులు ఎంత అందమైన వారో చూశారా బాబయ్య అంది రాధ. నిన్ను చూస్తే నీ తల్లిదండ్రులు అందహీనులు అని ఎవరంటారు? ఏది నా వైపు ఒక్కసారి చూడమ్మా. సంతోషంగా ఉన్నప్పుడు నీ కళ్ళల్లో ద్యోతకమయ్యే వెలుగులు నన్ను నా హృదయాన్ని కదిలిస్తాయి అన్నాడు శ్రీనివాసరావు. అతని ఆంతర్యంలోని భావమేమిటో ఆ మాటల్లో ఊహించలేని రాధ అర్థం కానట్టు అతని వైపు చూసింది. అమ్మ రాధ, మా ఇంటికొచ్చే సంవత్సరం దాటింది. విశ్వనాథన్ నీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. నాకు నీ చేత ఉద్యోగం చేయించాలని లేదు. నిన్ను ఓ ఇంటిదాన్ని చేయాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం? ఆమె వదనంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు. విశ్వనాథన్ తమ్ముడు వాసురావు ఫారిన్ నుంచి వచ్చాడేమో మీకు తెలుసా బాబయ్య? టైం అయిపోయింది, వచ్చేసి ఉండొచ్చు అంది రాధ ఆ మాట విననట్టు. నాకు తెలీదమ్మా, ఓసారి కనుక్కుంటానులే. అతను ఏం చదివాడు? అతను రామకృష్ణ ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి రీసెర్చ్ చేయడానికి స్కాలర్షిప్ మీద వెళ్ళారు అంది రాధ. ఏమైనా సంబంధాలు చూస్తాను. ఇంకా కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉండాలనుంది బాబయ్య. పెళ్లి చేసి నిన్ను అత్తవారింటికి పంపిస్తాను అని నీ ఉద్దేశమా? నా ఇంటికొచ్చే అల్లుడికే నిన్నిస్తాను. ఏ పూర్వ అనుబంధమో. మీకు నా మీద ఎంత వాత్సల్యం! ఇప్పుడు అనిపిస్తుంది నేను దురదృష్టవంతురాల్ని కానని. నీ పట్ల దేవుడున్నాడని నేను ఏనాడో అనుకున్నాను. పూర్వ అనుబంధము ఎన్ని చేసినా నీకెంత విశ్వాసం ఉన్నా ఒక్కసారి నీ చేత నాన్న అనిపించుకోకపోయినా, పోనీ నీ భర్త మామగారు అంటారు, నీ పిల్లలు తాత అంటారు.
అబ్బా ఏమిటి బాబయ్య, సిగ్గుపడింది రాధ. చాలా కాలం తర్వాత పుట్టింటికొచ్చింది కామేశ్వరి. అబ్బా కళ్ళు కాయలు కాసేయే అమ్మా. నాన్న, తమ్ముడు, శాంత అందరం అనుకుంటున్నాం ఇన్నాళ్ళు ఎప్పుడు నువ్వు మమ్మల్ని చూడకుండా ఉండలేదని అంటూ కాళ్ళు కడుక్కోమని నీళ్ళిచ్చింది జానకమ్మ. అమ్మాయి అంతా కులాసా? మీ మామగారు ఎలా ఉన్నారు? ప్రశ్నించాడు రంగనాథం. ఆ పెద్దవారయ్యారు. మనవడు దూరంగా వెళ్ళిపోయాడని ఓ బెంగ అంటూ నవ్వింది కామేశ్వరి. రెండోదిన కాఫీ తీసుకోండి. మేము ఏం తప్పు చేశాం? ఇన్నాళ్ళు అలిగినట్టు రావడం మానేశారు? హాస్యంగా అని ఆమె పెట్టే బెడ్డింగు గదిలో సర్దింది శాంత. మౌనంగా నిల్చున్న రాధవైపు చూసి, అన్నయ్య ఉత్తరం రాశాడు, ఈ అమ్మాయా? అంది రాధవైపు తేరిపార చూస్తూ కామేశ్వరి. అవును, మా అభిమాన పుత్రిక, మీకు మేనగోడలవుతుంది అంది. అప్పటికే రాధపై ఒక సద్భావం, అభిమానం ఏర్పడ్డ శాంత. కామేశ్వరి వైపు చూస్తూ మౌనంగా నమస్కరించింది రాధ. ఎంత చదివావమ్మా? పలకరింపుగా ప్రశ్నించింది కామేశ్వరి. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యానండి, వినయంగా చెప్పింది రాధ. పొలం నుంచి వస్తూనే, అక్కయ్య ఇన్నాళ్లకు రావాలనిపించిందా? ఎన్ని ఉత్తరాలు రాశాను, నీకు అందమైన కోడల్ని తెచ్చానని చూపించాలనే ఆరాటంతో రమ్మని అర్థిస్తూ మీ ఆయనకి ఎన్ని ఉత్తరాలు రాశాను అన్నాడు శ్రీనివాసరావు. మొహం చిట్లించింది రాధని కోడలనగానే కామేశ్వరి. మళ్ళీ బావుండదన్నట్టు నవ్వేస్తూ, ఎలా రాన్రా, మామగారు మంచాన పడ్డారు. ఇదివరకైతే దగ్గరలో ఉన్నాం గనక వచ్చేదాన్ని. మీ బావ ప్రమోషన్ ధర్మమా అంటూ దూరంగా వెళ్ళిపోయాం. మీ ఇంటికి రావాలంటే బోలెడు ఛార్జీలు. నువ్వు వస్తే ఛార్జీలు నేను ఇవ్వకపోయానా? రామకృష్ణ ఎప్పుడొస్తాడు? ఈ మధ్య వాడి దగ్గర నుంచి ఉత్తరాలేమైనా వచ్చాయా? రామకృష్ణ అన్న పేరు విన్న రాధ తుళ్ళిపడింది. ఏ రామకృష్ణ? ఎక్కడున్నాడు అన్న సందేహాలు వచ్చాయి. ఇంకో సంవత్సరం ఉండాలంట. వాడొస్తాడేమో అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. బావకి ఎలాగూ సెలవు దొరకదంటారు. వాడు నేను కలిసొద్దామని. 4 నెలల క్రితం కాబోలు నాకు ఉత్తరం రాశాడు. నీకివ్వాలని, నిన్ను అల్లుణ్ణి చేసుకోవాలని, అందమైన అమ్మాయిని పెంచుకున్నానని రాశాను. మరి వాడి దగ్గర నుంచి ఉత్తరం లేదు. చూద్దాం లేదు, ఆ చదువు సంధ్య అవని. వాడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడో? ఆ సంభాషణ ఇష్టం లేనట్లు ఆమె ముఖ కవళికలు స్పష్టం చేశాయి. ఆ ఇంట్లో ఆడపిల్లకుండే స్వాతంత్ర్యం, అభిమానం రాధ పొందుతుందని తెలుసుకున్న కామేశ్వరికి అసూయ రేగింది. ఇదెక్కడి పిల్ల? దాచిపెట్టినట్టు తింటుంది. పిన్ని, బాబయ్య, బామ్మ, తాత, ఇదెక్కడి బంధుత్వం? వీళ్ళందరూ మత్తు చల్లినట్టు, మంత్రం వేసినట్టు రాధా రాధా అంటూ మురిసిపోతున్నారేమిటి? ప్రతి పని దాని చేతే చేయించుకుంటాడు శ్రీను. అమ్మ తువ్వాలు, సబ్బుతే అమ్మ మొదలు కాస్త వాకిట్ల మంచం పడయ్యి అనేవరకు. వాడికి ఎందుకో అంత ఇష్టం ఆ పిల్లంటే. అమ్మ రాధా అంటూ నోరారా ఒకటే పిలుపు. ఉదయం లేచింది మొదలు బంగారు గొలుసు, ఖరీదైన చీరలు దీని బాబు సొమ్ములా ఇల్లు జరబడి తింటుంది. కాస్త నాన్నే అంటి ముట్టనట్టు ఉంటారు గాని, రాత్రి అమ్మ, పగలు శాంత పసిదాన్ని పక్కలో వేసుకున్నట్లు దాన్ని పక్కన పడుకోబెట్టుకుంటున్నారు. నేనంటే మునుపుండే గౌరవం, అభిమానం వీళ్లకు లేవు అనుకుని తనలో తాను ఉడికిపోయే కామేశ్వరి ఓ రోజు విసుగ్గా అంది తల్లిని మందలిస్తూ. దేవుడు, దెయ్యం, పూజా పురాణం అంటావు. ఏ కులం దాన్ని పక్కలో వేసుకుంటావు? వంట అది ముట్టుకున్నా ఊరుకుంటావు. చిచి, ఇదెక్కడ శనమ్మా అంది. అయ్యో, అదటే అనుకుంటున్నావు? బావుంది, మన కులం పిల్లే. శ్రీనుతో కలిసి చదివేటట సుబ్బారావు. పాపం అతని కూతురట అంటూ కొడుకు రాధా చెప్పిన తాను విన్న కథ ఏకరువు పెట్టింది జానకమ్మ. అంతా విన్న కామేశ్వరి, సర్లే, ఇదివరకు ఎలా బ్రతికితేనే ఇప్పుడు దీని పని బావుంది. ఎక్కడో సిరిపెట్టుకు పుట్టింది. మీ ముచ్చట దాని అదను రెండూ తీరుతున్నాయి అంటూ విసవిస అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాధ ఒక్కతే ఉన్నప్పుడు నెమ్మదిగా, చదివావు కాబోలు, ఏదన్నా ఉద్యోగం చేసి బ్రతకరాదు అని అడిగింది కామేశ్వరి. బాబయ్య ఒప్పడం లేదు. కాస్త ఆమె అడిగిన ఆ తీరుకే తెల్లబోయి కొంచెం నొచ్చుకుంటూ జవాబు చెప్పింది రాధ. ఒకరింట్లో ఇలా సంవత్సరాల తరబడి తినడం నీకు సిగ్గు ఉండడం లేదా? మళ్ళీ ప్రశ్న. ఆమె అసూయ, దురుసుతనం అసహించుకున్న రాధ తగినట్టు జవాబు చెప్పాలనుకుంది. నన్ను ఎప్పుడు మీ తమ్ముడు మృత్యువాత పడకుండా నా జీవితానికి అభయం ఇచ్చి నా ప్రాణం నిలబెట్టదలిచారో అప్పుడే మీ తర్వాత ఈ ఇంటి ఆడబిడ్డనయ్యాను. కనలేదు గాని దత్తపుత్రిక లాంటి దాన్ని. వారికి ఆడబిడ్డకు పుట్టింటి సొమ్ము తినడానికి సిగ్గెందుకు? నవ్వుతూ ఎదురు ప్రశ్న వేసింది. ఎన్ని మాటలు నేర్చావు? జానవు కాకుంటే ఇంటి అందరినీ ఇలా వశం చేసుకుంటావు? తిను, ఏనాడో రుణమున్నావు. నీకు పెడుతున్నారు వాళ్ళు. నాకేమీ వీళ్ళు పెట్టిపోతలు అవసరం లేదు.
నువ్వో నేను ఎవరమో ఒక్కరే ఈ ఇంటికి ఆడపిల్లగా ఉండాలి అంటూ ఉక్రోషంగా రాధ వైపు చూసి వెళ్ళిపోయింది కామేశ్వరి. మర్నాడే ప్రయాణమైన కామేశ్వరి, ఇంకో 4 రోజులు ఉంటానన్నావు, ఏమిటక్కయ్యా అప్పుడే ప్రయాణమయ్యావు? మామూలు అభిమానంతోనే ప్రశ్నించాడు శ్రీనివాసరావు. ఎందుకు నాయనా, తిండి బట్ట లేక మీ ఇంటికి రాలేదు నేను. మీ ఇంటికొచ్చి యాచించే బిచ్చగత్తెని చూసినట్లు చూశారే, చాలు. దిక్కు దివాణం లేని గతిమలన దానికిచ్చే ఆదరం గౌరవం నాకు లేవి ఇంట్లో. అంతా ఈర్ష్య అసూయ పెళ్లిబుకి కన్నీళ్లుగా ప్రవహించాయామెకు. అలా ఆమె ఏదో పెద్ద కష్టంలో ఉన్నట్లు ఏడుస్తుంటే నిర్ఘాంతపోయి అర్థం కానట్టు ఆమె వైపు అయోమయంగా చూస్తూ, నిన్ను ఎవరేమన్నారక్కా? అమ్మా నాన్న ఏమన్నా అన్నా మనం నిష్ఠూరం ఆడంగా? శాంత అమర్యాదగా మాట్లాడే మనిషి కాదు. చెప్పు, శాంత ఏమన్నా నిన్ను చిన్నచూపు చూసిందా అని అడిగాడు శ్రీనివాసరావు. ఎవ్వరూ ఏమీ అనలేదు. ఎందుకులే, నాకే బుద్ధొచ్చింది. అనకపోతే ఏ? ఒకరన్నప్పుడు విని నవ్వితే ఆ మాట సమర్థించినట్లే కదూ. ఎవత్తో అతి గతి లేని దాని చేత దిక్కుమాలిన అక్కయ్య, మరీ చిన్నపిల్లలా అరిచి పెదవులు బిగబట్టాడు శ్రీనివాసరావు. ఒరేయ్, నీ చేత కూడా ఎప్పుడు పుట్టి బుద్ధిరిగి నన్ను పల్లెత్తి మాటనని నువ్వు ఇలా నా మీద కోపగించుకుంటున్నావంటే ఇల్లు చేరి అందరినీ వశం చేసుకుని ఆడించే ఆ రాక్షసి కథరా కారణం. మాట్లాడకుండా ఉండు అని మళ్ళీ అరిచినట్లు అని శాంత అని పిలిచాడు శ్రీనివాసరావు. సమీపంలోనే నిలుచున్న శాంత భయం భయంగా అక్కడికొచ్చింది. రాధ ఏమిటంది ఈవిడ్ని? నువ్వు విని నవ్వావట, ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పు గర్జించాడు. ఎప్పుడు దినా, మిమ్మల్నేమీ రాధ తప్పుగా అనడం నేను వినలేదే అంది కామేశ్వరి వైపు చూస్తూ శాంత. నిన్న సాయంత్రం అటు పెరటి వైపు వస్తూ నవ్వలేదు నిలేసింది కామేశ్వరి. మీరు రాధ జామపిందలు కొరికి ఉమ్ముతున్నారు, నాకు నవ్వొచ్చింది. ఓ, అందుకే నవ్వొచ్చింది. ఎలా మార్చేస్తున్నావు? మాట మార్చడానికి అబద్ధాలు చెప్పడానికి నాకేమిటి అవసరం? మీరు మామగారికి కన్న కూతురైతే రాధ మీ తమ్ముడి పెంపుడు కూతురు. ఇద్దరు ఈ ఇంటి ఆడపిల్లలే. నాకు మీ ఇద్దరు ఒకటే. ఇద్దరం ఒకలాంటి వారమా? అసహనంగా ఆమె మాట కడ్డొస్తూ అంది కామేశ్వరి. కామేశ్వరి అసూయ ద్వేషం పసిగట్టేసిన శ్రీనివాసరావు, కాదక్కయ్యా, నువ్వు పెద్దదానివి. నీకు రాధ ఆదరించదగిందేగా. నా కూతురంటే నువ్వు అసహించుకుంటావా? పిల్లల కోసం వాచిపోతున్న నాపై దేవుడు అనుగ్రహించాడు. రాధ ఎక్కడో ఎలానో అంతమైపోకుండా నా దగ్గరకు వచ్చింది. రాధను ఎవరేమన్నా సహించలేనక్కయ్యా. నేను ఏమన్నా నోరు జారినా, మీరు నన్ను నిష్ఠూరాలాడినా కలిసొచ్చేదేమీ లేదు. వెళ్ళిపోతానంటే మధ్యాహ్నం భోంచేసి వెళ్ళిపో అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. పోతే పో అని ఎంత మాట అన్నాడు అంటూ ముక్కు చేది మళ్ళీ ఏడ్చింది కామేశ్వరి. రంగనాథం జానకమ్మ, వాడికేదో గ్రహం పట్టిందమ్మా, ఊరుకో అంటూ కామేశ్వరిని ఓదార్చి రాధ వైపు కొరకరా చూసి శ్రీనివాసరావుని తిట్టుకున్నారు. ఎందరు బ్రతిమలాడినా తన ప్రయాణం మానలేదు కామేశ్వరి. నన్ను క్షమించండి అత్తయ్య, మీరు హాస్యం చేస్తున్నారని అలా జవాబు చెప్పాను అంటూ తాను ఏడ్చింది రాధ. మౌనంగా పసుపు కుంకుమలతో 100 రూపాయలు జతపరిచి ఇచ్చింది శాంత కామేశ్వరికి. ఆ రోజు అన్నం తినాలనిపించలేదు రాధకి. కానీ అందరూ ఏమేమో అంటారని కంచం ముందు కూర్చుంది. అసలు తనేమంది, నువ్వేం జవాబు చెప్పావు అని శ్రీనివాసరావు అడిగాడు రాధని. భయం భయంగా అతని వైపు చూస్తూ తనకి కామేశ్వరికి జరిగిన సంభాషణ చెప్పి భోరున ఏడ్చేసింది రాధ. చచ్చా, ఊరుకో, నీ తప్పేమీ లేదు. వెళ్తే వెళ్ళని, ఊరుకోమ్మా. ఆమె తల మృదువుగా నిమిరి లాలనగా అన్నాడు శ్రీనివాసరావు. కేవలం జాలి సానుభూతి మాత్రమే కాక వాటి చాటున ద్యోతకమయ్యే అతని ప్రేమకు అనురాగానికి అర్థం తెలియక కలవరపడేది రాధ. నాతో పొలానికి రమ్మా పిలిచాడు శ్రీనివాసరావు. ఎవరు బాబయ్యా? తెల్లబోయి ప్రశ్నించింది రాధ. నువ్వే రా, నాతో పొలంలో హాయిగా కూర్చుందువు గాని, అక్కర్లేని మాటలు అవి ఇంట్లో ఉంటే అన్నాడతను. వెళ్ళనా పిన్ని? భయం భయంగా అడిగింది రాధ. వారిపై పూర్తి విశ్వాసమున్న శాంత, వెళ్ళమ్మా, ఇద్దరికీ భోజనం పంపిస్తాను, సాయంత్రం బాబాయ్ గారితోనే ఇంటికి రా అంది. ఆ మాట విన్న శ్రీనివాసరావు తృప్తిగా నిట్టూర్చాడు. ప్రతిరోజు శ్రీనివాసరావు వెనక పొలానికి వెళుతుంది రాధ. అతనికి ఓ రకంగా సాయం చేస్తుంది. కూలీలు సరిగా కలుపు మొక్కలు తీస్తున్నారా, గొప్పులు ఊడుపులు అన్నీ పొలానికి సంబంధించిన అన్ని పనులు బాబయ్య మీరుండండి, ఎండగా ఉంది, నేను వెళ్ళి చూస్తాను అంటూ ఒక్కోసారి ఆడకూలీలతో తాను సరదాగా మాట్లాడి నవ్విస్తూ వారి పనిలో తాను పాల్గొంటూ తిరిగే రాధని చూసి మురిసిపోయేవాడు శ్రీనివాసరావు.
రాధ శ్రీనివాసరావు ఇద్దరికీ ఉన్న అనుబంధం నిర్మలమైందని వెళ్లడవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. లోకానికేటి చెవులే గాని కళ్ళు లేవు. ఎంత మంచిదా బొట్టి, పిల్లలు లేరు పెంచుకున్నారు, బాబయ్య అని పిలిపించుకుంటుండు. మా సూత్రనంగందా తప్పు పాపం అంటూ ఇదివరకు అనుకున్న మాటలకు పశ్చాత్తాపంగా నొచ్చుకున్నారు ఆ పల్లె జనం. ఒకటి అరా ఇలాంటి మాటలు విన్న శ్రీనివాసరావు తేలిగ్గా నిట్టూర్చాడు. ప్రతి సంవత్సరం కన్నా ఆ సంవత్సరం పంట ఎక్కువగా పండింది. నూర్పులవుతున్నాయి. రైతు పిల్లల్లాగే పొలానికి ఇంటికి తిరిగి పనిచేస్తుంది రాధ. తెల్లవారుజామున లేచి కాఫీ స్నానం అన్నీ కానిచ్చి వెళ్లబోతూ నువ్వింకా తయారు కాలేదు అన్నాడు శ్రీనివాసరావు రాధను ఉద్దేశించి. మీరు వెళ్ళండి బాబయ్య, పిన్ని ఒంట్లో బాగుండలేదు, ఇంటి దగ్గర కొన్ని పనులయ్యాకొస్తాను అంది రాధ. ఒంట్లో బాగుండలేదా, ఏమిటి సుస్తి? కుదిపి లేపాడు శాంతని. అబ్బా ఏమి లేదు వెళ్ళండి అంది శాంత బద్ధకంగా ఒత్తిగిలి. ఏమి లేదంటూ పీక మీదకు తెచ్చిపెట్టకు. రాధా, తాతయ్యను ఓసారి డాక్టర్కి కబురు చేయమను, పిన్నిని చూడమను అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. మధ్యాహ్నం క్యారియర్ పట్టుకుని పొలానికి వచ్చిన రాధ వైపు ఆతృతగా చూస్తూ, నువ్వు తీసుకొచ్చావే, పనివాళ్ళు ఎవరి చేతనైనా పట్టించుకుని రాలేకపోయావా? పిన్నికి ఎలా ఉంది? డాక్టర్కి చూపించారా? ఏమిటి చెప్పారాయన? ప్రశ్నల వర్షం కురిపిస్తున్న శ్రీనివాసరావు వైపు చిరునవ్వుతో చూస్తూ, ఎందుకు బాబయ్య కంగారు, నాకు చిన్న తమ్ముడు పుడతాడు అంది రాధ. చపో నీ మొహం, హాస్యం చేస్తున్నావు, నిజం చెప్పు, మందేమైనా ఇచ్చారా డాక్టరు? నిజం చెబితే అబద్ధం అంటారు, డాక్టర్ని అడగండి అంది రాధ. నమ్మి నమ్మలేక సతమతమై గబగబా 4 మెతుకులు కతికి పద ఇంటికి వెళ్దాం అంటూ ఇంటికొచ్చేశాడు శ్రీనివాసరావు. ముఖమంతా సంతోషం నింపుకుని నవ్వుతూ గుమ్మలో నిల్చున్న జానకమ్మ, రాధేమైనా చెప్పిందా? ఇప్పుడే వచ్చేశావు, ఎన్నాళ్ళకి భగవంతుడు అనుగ్రహించాడు బాబు అంది. నాకు నమ్మకం చాలదమ్మా. శాంత కాపురానికొచ్చి ఎన్నేళ్లయిందంటావు అడిగాడు. అతని గొంతులో ఏదో కలవరం. 18 ఏళ్ల పైన అయింది. అయినా దాని వయసెంతరా, 40 రాలేదు అంది జానకమ్మ. గబగబా శాంత ఉన్న గదివైపు నడిచాడు శ్రీనివాసరావు. నీరసంగా కళ్ళు మూసుకుని ఒత్తిగిలి పడుకున్న శాంత పక్కలో కూర్చుంటూ, శాంత పిలిచాడు శ్రీనివాసరావు ఆమె ముంగురులు సవరిస్తూ. పెళ్లికి ముందు ఎలా సిగ్గుపడేదో అంతకన్నా ఎక్కువ సిగ్గుపడుతూ బరువుగా కనురెప్పలెత్తి ఓసారి అతని వైపు చూసి చిన్నగా నవ్వి మళ్లీ చూపులు వాల్చింది శాంత. నిజమేనంటావా? ఇప్పుడెలా? అతని గొంతు కంపించింది భయంగా. ఎవరన్నా నవ్వగలరు, ఎలా ఏమిటి? కాదు శాంత, చాలా కాలానికి ఒకసారి ఎవరన్నా పెద్ద డాక్టర్కి లేడీ డాక్టర్ చేత టెస్ట్ చేయించుకుంటాను, వెళదాం అంది శాంత. మర్నాడే పట్నం తీసుకువెళ్లి మంచి పేరున్న లేడీ డాక్టర్కి చూపించాడు శాంతని. ఆమె శ్రీనివాసరావు భయంతో వేసే ప్రశ్నలకు నవ్వుకుంటూ, మరేమీ పర్వాలేదు, నెలకొకసారి తీసుకొచ్చి టెస్ట్ చేయించండి, డెలివరీకి మా నర్సింగ్ హోంలో జాయిన్ చేద్దురుగాని అంటూ అభయం ఇచ్చింది. తేలిగ్గా నిట్టూచి సంతోషంగా భగవంతుడికి నమస్కరించి లేడీ డాక్టర్కి ఒక నమస్కారం మనసారా చేసి ఇంటికి బయలుదేరాడు శ్రీనివాసరావు. ఇలాంటి టైంలోనే రమ తన ఇంటికి రావడం గుర్తొచ్చి అతని మనసు పశ్చాత్తాప భారంతో బరువెక్కింది. పాపో బాబు పుట్టాక మళ్ళీ పోట్లాడుకున్నాం, ఎంత తీయగా ఉండేది రమ గొంతు. నాతో పోట్లాట ఆమె ఒక వినోదంగా భావించింది కాబోలు. అలా దీనంగా అర్థిస్తూ రోధిస్తున్న రమని ఎంత కఠినంగా తోలనాడాడు. సూటిగా ఒకే మాటకు మనిషి మనసు సర్వం కృంగిపోయేలా, చాలా రోజులై నీకు నాకు సంబంధం లేదు, నీకు పుట్టబోయే బిడ్డ నా బిడ్డ కాదు, ఎంత గుండె నిబ్బరంతో, దైవం న్యాయం అన్నీ తోసిపుచ్చి రమ మీద ప్రతీకార వాంఛతో అనరాని మాటలు అనడానికి సాహసించాడు. చీకట్లోకి అలిసి నీరసంగా ఉన్న రమ తన బిడ్డను గర్భంలో దాచుకుని తన ఇంట్లో నుంచి క్రూరంగా నెట్టివేయబడి వెళ్ళిపోయింది. వెళుతూ తన వైపు ఎలా చూసింది, అసహ్యంగా, నిరసనగా, ద్వేషం, కోపం, ఏమీ చేయలేని నిస్సహాయత, దైన్యం, ఎన్నో భావాల సమ్మిళితమైన ఆమె చూపులు తట్టుకోలేక ద్రోహిలా, వంచకుడిలా తల వంచాడు. తల్లి, తండ్రి, తోబుట్టువులు ఎవ్వరూ లేని రమ గర్భవతిగా, నిందితురాలిగా, భర్త వదిలిన భార్యగా, ఇనుప ముక్కులు తొడిగి కాలుజారిన స్త్రీలను పొడిచే సంఘంలో మొండిగా బ్రతికి తానెరిగిన సత్యాన్ని ధృవపరిచి శ్రీనివాసరావు కూతురంది. రాధను, తన బిడ్డను, భర్త లోకం ఎవరు కాదన్న తన తండ్రి శ్రీనివాసరావు అని దృఢంగా రాధ మనస్సులో నాటిపోయింది. ఏమండి, ఆ బస్సు మన ఊరు పోదు? శాంత ప్రశ్నకు గతం స్మృతులతో చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుని ఏమిటంటున్నావు అన్నాడు శ్రీనివాసరావు.
సరి, ఎప్పుడో ఏదో జరుగుతుందని కాబోలు. బస్సు కండక్టరు టిక్కెట్లు ఇస్తున్నాడు, తీసుకోండి, తొందర చేసింది శాంత. బస్సు దిగి ఇంటికి వస్తూ, రాధ మన ఇంటికి వచ్చిన వేళ మంచిది అంది శాంత నెమ్మదిగా. అదే కాదు, రాధను మన ఇంటికి తీసుకొచ్చి కొంత పాపం కడుక్కున్నాన్లా ఉంది. పంటలు బాగున్నాయి. దైవం రక్షించి అమ్మ, నాన్న, నేను అందరం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం వంశం నిలబెట్టమని. నాకు మా అక్కయ్యకు 2 ఏళ్ల వారైతే రాధకు అంటూ నసిగి 20 ఏళ్ల వారుంటుంది. నాలాంటివాడా, నన్ను మించినవాడా? చిన్నగా నవ్వుతూ దగ్గరలో ఎవరూ లేరని నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు. చాలు, 2 పెళ్ళిళ్ళు, వయసు ముదిరాక పిల్లలు, క్షణానికో వేషం మారుస్తూ ఊసరవెల్లిలా రంగులు మార్చి పదవుల కోసం అబద్ధాలు, అన్యాయాలు. మీ పోలికే రావాలి అంటూ నవ్వి, అబద్ధమా కవ్వించింది శాంత. నేనొక్కడనేనా? నువ్వు మాత్రం ఎంత ప్రచారం చేశావు. నీకు భాగం లేదనుకోకు గొణిగినట్టని నవ్వుకున్నాడు శ్రీనివాసరావు, ఏవేవో సంఘటనలు గుర్తుకొచ్చి. వాకిట్లో నించోమని కోడలికి దిగదుడిచి పారబోసింది జానకమ్మ. సంతోషంగా నవ్వుతూ, ఏమిటి చెప్పారు బాబయ్య అడిగింది రాధ. గ్లాసు మంచినీళ్లు తాగి వాలు కుర్చీలో కూర్చుని లేడీ డాక్టరు తనతో చెప్పిందంతా విపులంగా తల్లి, తండ్రి, రాధ అందరూ వింటుంటే చెప్పాడు శ్రీనివాసరావు. ఆ కుటుంబ వ్యక్తులందరి హృదయాలు సంతోషంతో పులకించాయి. భక్తి ప్రపత్తులతో భగవంతుడికి నమస్కరించింది జానకమ్మ. తనకన్నా ముందు ప్రపంచాన్ని వదిలిపోయిన భార్యను పెద్ద ముత్తైదువుగా తన ఆరాధ్య దేవతగా భావించిన శ్రీనివాసరావు ఆమెకు మనస్సులోనే అంజలి ఘటించాడు. రాధను కంటికి రెప్పల, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానని అనంత విశ్వంలో లీనమైపోయిన ఆమెకు వాగ్దానం చేశాడు. ఆ ఇల్లు ఆనంద నిలయమైంది. అతను జవాబు రాయకున్న మేనల్లుడికి నెలకొక ఉత్తరం రాసి డబ్బు అవసరమైతే రాయమంటూ రాస్తున్నాడు ఆ ఉత్తరంలో. మరోసారి రాధను కదిపి చూశాడు, వివాహ ప్రయత్నాలు చేస్తానని. అప్పటికి బాగా చనువు, అభిమానం ఆ ఇంట్లో ఆర్జించిన రాధ, నేను మీకు బరువని తోస్తే నాకు ఏదన్నా పని చూపించి మీ ఇంట్లో నుంచి తరిమేయండి బాబయ్య, అంతేగాని అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అబ్బా, అలా బాధపడకమ్మా. నువ్వు బాబయ్య నాకు పెళ్లి చెయ్యి, నాకు భర్త కావాలి అనేదాకా ఆ ప్రసక్తి తీసుకురాను, సరే అంటూ ఆమె కన్నీరు ఒత్తాడు శ్రీనివాసరావు. ఎన్ని ఉత్తరాలు రాధకు రాసి జవాబు రాక విసిగి చిరాకు పడిపోతున్న రామకృష్ణ ఓ రోజు తను, వాసురావు ఇద్దరూ మాత్రమే ఉన్నప్పుడు ఇంటి దగ్గర నుంచి నీకేమైనా ఉత్తరాలు వస్తున్నాయా అని అడిగాడు. వస్తున్నాయే, ఆ మధ్య చెప్పాను కాబోలు అన్నయ్యకి కూతురు పుట్టిందని. మౌనంగా ఉండిపోయిన రామకృష్ణ వైపు కొంటగా చూస్తూ, ఈ కృష్ణుడికి రాధాదేవి గారు లెటర్ రాయడం ఆలస్యం చేసిందేమో, అవునా అన్నాడు నవ్వుతూ వాసురావు. ఆలస్యం ఏమిటి నా బొంద, తను ఎప్పుడు నాకు ఉత్తరం రాస్తే కదూ. నువ్వు రాస్తున్నావా? అదే నవ్వుతో అడిగాడు వాసురావు. నవ్వకురా, నా గుండెల్లో మండిపోతుంది. చాలా కాలం, అంటే ఓ సంవత్సరం నేను అసలు ఆమెకు లెటర్స్ రాయలేదు. ఏమన్నా విశేషాలుంటే మీ అన్నయ్య నీకు రాస్తాడుగా. అయినా మీ అన్నయ్య మీద నాకు నమ్మకం లేదు. మా ఇద్దరికి ఏదో అక్రమ సంబంధం అని రభస చేస్తాడు, అందుకని రాయడం మానేశాను. ఇప్పుడు రభస చేయడం అనే ఉద్దేశంతోనే రాశావా? వ్యంగ్యంగా నవ్వాడు వాసురావు అతని మాట మధ్యలో. నేను చెప్పే మాట పూర్తిగా వినువాసు. నువ్వు నాలా పెళ్ళైన క్షణంలో ప్లేన్కి ఉంటే తెలిసేది ఆ బాధేమిటో. మీ అన్నయ్యకే ఉత్తరం రాసి ఆ కవర్లోనే ఒక ఉత్తరం రాసి పెట్టాను రాధకివ్వమని. అన్నయ్యకి ఏమిటి రాశావు? రాధకు నేను ఉత్తరం రాస్తున్నందుకు మీరు కోపగించుకోవద్దని, ఆమె నాకు కాబోయే భార్యని, మీరు సహృదయంతో మమ్మల్ని ఆశీర్వదించి మాకు సహకారాన్ని అందజేయాలని రాశాను. జవాబు రాశాడా? లేదు, మీ అన్నయ్య ఏవో పనుల తొందరలో ఉంటాడు, తను రాయొచ్చుగా. ఏమిటో నాకు మతిపోతుంది, పొరపాటు చేశానేమో. మతి పోగొట్టుకోకు, పొరపాటేమీ జరిగిపోలేదు. మా రాధ చాలా మంచిది, నీకు పూర్తిగా మనసిచ్చి ఆరాధిస్తుంది. అది గ్రహించే నా వాళ్ళ ఆ రోజు మీ రిజిస్టర్ మ్యారేజ్కి ఎంకరేజ్ చేశాను. ఎందుకు రాయలేదు నేను మందలించి ఉత్తరం రాస్తానుండు. పోనీలే, తనని నొప్పించకు. తను క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు. క్షేమంగానే ఉంది, ఇక్కడ అంతా క్షేమం అని అన్నయ్య రాస్తున్నాడుగా. ఈసారి లెటర్లో ఇలా రాయి, రాధ ఏదన్నా పరీక్షగా చదువుతుందా అని. నువ్వేం రాసావు రాధకి? అప్రయత్నంగా ప్రశ్నించాడు వాసురావు. ఇప్పట్లో మనం ఎలానూ ఇల్లు చేరంగా, ఊరకనే ఏం చేస్తుంది, పియూసీ చదవమని రాశాన్రా. ఒక్కదానికి జవాబు లేదు. ఇప్పుడు నాకేం చేయాలనిపిస్తుందో తెలుసా? చాలా ఓర్చుకున్నావు. పాపం, ఏమిటి చేస్తావు? ఈ మామయ్యలా వదిలేస్తావేమిటి? ఇంత నిర్లక్ష్యమైతే ఏం చేయాలి?
అయితే నీది నీటికి 100 పాళ్ళు ప్రేమ పెళ్ళి. కాని బావా, ఈ బావమరిది సాక్షి సంతకం పెట్టిన రాధ అన్నయ్యని మర్చిపోయి మాట్లాడకు అన్నాడు వాసూరావు. చిన్నగా నవ్వి, చదువు లేదు సంధ్య లేదు, ఇప్పుడు క్షణాల్లో రెక్కలు కట్టుకుని రాధ ముందు వాలి ఎందుకు ఉత్తరం రాయదో, ఆ మౌనానికి అర్థమేమిటో, అంత బిడియం ఎందుకు పడుతుందో, అసలు ఆమె తల్లిదండ్రులు ఎవరో, ఇంత బెల్లం కొట్టిన రాయిని ఏ తల్లి కందో అడగాలనుంది. ఓ, ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు వంశం అడుగుతున్నారు అబ్బాయి గారు. పెళ్లికి ముందు ఆమె కులం మతం సాంప్రదాయం ఇవేమీ నాకు అక్కర్లేదు. ఆమె రూపం గుణం నాకు నచ్చాయి. ఆమె నాకు భార్య అయితే జీవితంలో ఇంకేమీ భగవంతుని నేను కోరుకోను. మా అమ్మ నాన్న ఎవరు అడ్డు తగిలినా దేవుడే వచ్చి వద్దని చెప్పినా ఆమెనే పెళ్లి చేసుకోవాలనుంది. రే వాసు, దేశం వదిలి వెళ్ళిపోయే లోపున రాధను నాదానే చెయ్యరా. చేతులు పట్టుకుని ఏడ్చావే, ఆ డైలాగులన్నీ మర్చిపోయావా కృష్ణ? కొంచెం తీవ్రంగా ఆవేశంగా ఉంది వాసురావు గొంతు. నిజమే, ఆ రోజు అలాగే అనిపించింది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మొండితనం నిర్లక్ష్యం తెలుసుకున్నాక తల్లిదండ్రులు కులం సాంప్రదాయం ఎరిగి పెళ్లి చేసుకోవడమే మంచిదనిపిస్తుంది. తాను నీ ఉత్తరానికి జవాబు ఇవ్వకపోవడం నేరమే, ఒప్పుకుంటాను. రాధ మీద నాకు కోపం వస్తుంది. కానీ మా అమ్మ సంకరజాతి పిల్లను ఎప్పుడూ తన కన్నపిల్లలా ప్రేమించి పెంచదు. మా అమ్మకి చాలా కట్టుబాట్లు నియమాలు ఉండేవి, నీకు తెలుసు. అమ్మ ప్రాణ స్నేహితురాలు కూతురు రాధ. రాధ తల్లి ఒక వీరవనిత అని, ఆమె చాలా పవిత్రురాలని అమ్మ నాన్నగారితో అనడం నేను చాలాసార్లు విన్నాను. ఆమె పేరు? ఆ పేరు అమ్మ ఎప్పుడూ ఉచ్చరించడం నేను వినలేదు. రాధకు తెలియదేమో. రాధ అమ్మని మాత్రమే నాన్నగారితో అనడం విన్నాను. నీకు ఇదివరకు చెప్పలేదు. రాధ మా ఇంటికి ఎలా వచ్చింది నేను చెప్తాను విను. ఆ రోజు నేను అన్నయ్య స్కూల్ నుంచి వచ్చి అన్నాలు తింటున్నాం. అమ్మని రమ్మని నాన్నగారు తన గదిలోంచి కబురు చేశారు. పావుగంటలో తిరిగొచ్చిన అమ్మ ఊరెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉండండి అని మాకు నాయర్కి పనివాళ్లకు చెప్పి తొందరగా వెళ్ళిపోయింది. మర్నాటి ఉదయానికి నాకింకా బాగా గుర్తు. నీలం పువ్వుల పరికిణి, తెల్ల జాకెట్టు, చక్కటి అందమైన అమ్మాయిని వెంట పెట్టుకుని వీధిగేటు తీసుకొస్తుంది అమ్మ. ఎదురు వెళ్ళి, అమ్మా, ఈ అమ్మాయి ఎవరమ్మా అని అడిగాను. ఆ అమ్మాయి బాగా ఏడుస్తున్నట్టుంది. మొహమంతా వాడి తడిగా ఉంది. నీకు చెల్లెల్ని తెచ్చాను, నాన్నగారున్నారా ఇంట్లో అని అడిగింది. ఉన్నారని తల ఊపాను. చేతి సంచితో వెళ్లిన అమ్మ కొన్ని సామాన్లు వెంట పెట్టుకుని వచ్చింది. సామాన్లు ఇంట్లో పెట్టించమని ప్యూన్కి చెప్పి నేరుగా ఆ అమ్మాయిని తీసుకుని నాన్నగారి గదిలోకి వెళ్ళిపోయింది. నేను వెంట వెళ్ళబోతుంటే బయట ఉండమని కసిరింది. తలుపు సందుల్లోంచి వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో ఏమిటి చేస్తున్నారో అని కుతూహలంగా చూడసాగాను. అమ్మ చాలా నెమ్మదిగా నాన్నగారితో ఏమో చెబుతూ చెమ్మగిల్లుతున్న కళ్ళు ఒత్తుకుంటుంది. నాన్నగారు ఆ అమ్మాయి వైపు జాలిగా చూస్తూ, నీ పేరేమిటమ్మా అని అడిగారు. రాధ అందా అమ్మాయి. అలా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. నాన్నగారు నెమ్మదిగా ఆ అమ్మాయి తల నిమురుతూ, చచా, ఏడవకు, మీ కక్కి నేను ఉన్నాం కదమ్మా, నీకేం భయం లేదు. మా అబ్బాయిలున్నారు, వాళ్లతో స్కూలుకి వెళ్ళి చదువుకుందువు గాని అన్నారు. ఆ అమ్మాయి తల నిమురుతూ లాలింపుగా. 2-3 రోజులకి మాతో బాగా పరిచయం అయిపోయింది రాధ. తను చాలా మంచి పిల్ల. అమ్మ, నాన్నగారు, అన్నయ్య, నేను మా అందరి మాట వినేది. చాలా వినయంగా మర్యాదగా మెసిరింది కృష్ణ. రాధ ఇప్పుడిలా నీకు భార్య అయ్యి కూడా ఉత్తరం రాయడానికి ఏమిటి అభ్యంతరం? ఎందుకు రాయదో తనకు ఆమె సంగతి రాయమని అన్నయ్యకు రాస్తాను, జవాబు తెప్పిస్తాను. నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు. మనం దేశం తల్లిదండ్రుల్ని వదిలి ఎందుకు వచ్చామో గ్రహించు. అక్కడ వదిలిన వాళ్ల గురించి ఆరాటపడుతూ ఇక్కడ నువ్వేమీ సాధించలేవు. అలా దిగాలు పడిపోతుంటే అనారోగ్యమో పాడో అనుకున్నాను. ఇదా సంగతి? రోజు కలలోకి వస్తుందేమిట్రా రాధ? హాస్యంగా నవ్వుతూ అడిగాడు వాసూరావు. పోదు, అన్నీ బాగా మాట్లాడి నవ్వుతాల్లోకి దిగుతావు. ఉత్తరం రాయి, అక్కడి నుంచి వచ్చిన జాబు నాకు చూపించు అన్నాడు రామకృష్ణ. అలాగే, ఇవాళే రాస్తాను అన్నాడు వాసూరావు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.